హలో ఫ్యామిలీ. చికెన్ ఫ్రై అన్నా బిర్యానీ అన్నా చాలామందికి ఇష్టం కదా. ఆ రెండింటి కాంబినేషన్ అంటే అందరికీ ఇష్టమే. చాలా సింపుల్గా చికెన్ ఫ్రై బిర్యానీ తయారు చేసుకుందామా. ముందుగా బిర్యానీ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి అలాగే నూనె కూడా వేసుకొని మరిగిన తర్వాత బిర్యానీ దినుసులు అలాగే పచ్చిమిర్చి, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలను కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పెరుగును కూడా వేసుకొని కొంచెం సాల్ట్ని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మరగనివ్వాలి. తర్వాత చికెన్లోన అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, నూనె, పెరుగు అన్నీ వేసి బాగా మసాజ్ చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరుగుతున్న నీటిలోన కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దమ్ చేసుకోవాలి ఆ రైస్ని. తర్వాత కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగిన వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి సిమ్లో పెట్టుకొని. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మన బిర్యానీ రెడీ అయ్యిందండి. తర్వాత దీని మీద ఈ ఫ్రై చేసిన చికెన్ కూడా వేసుకొని దమ్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అండి. మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.